హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఎవరైనా హైలైట్ కావాలంటే ఒక సెలబ్రిటీని తీసుకుంటారు. ఆ సెలబ్రిటీ గురించి మాట్లాడితే మనం హైలైట్ అవుతామనేది వాళ్ళ కాన్సెప్ట్. అట్లా ఎవరో ఒకతను హిందూ ధర్మాన్ని పాటించే ఒకతను రామ్ చరణ్ను టార్గెట్ చేశాడు. ఏమని టార్గెట్ చేశాడు, ఎందుకు చేశాడంటే, ఈ రామ్ చరణ్ ఏమో అయ్యప్ప మాల వేసుకున్నాడంట. అది ఆయన పర్సనల్. ఏ ఏ ఏ దేవునికి ముక్కాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏం తినాలి, ఎలా ఉండాలి అనేది ఆయన పర్సనల్. ఆయన ఏ దేవుని దగ్గర పోతే నీకేమి, ఏ గుడిలో ప్రవేశిస్తే ఏమి, ఏ మసీదులో ప్రవేశిస్తే ఏమి, అది ఎవరెవరి పర్సనల్. వాళ్ళ పర్సనల్ అభిప్రాయాలకు, ఇష్టాలకు ఎవరు అడ్డు చెప్పకూడదు. ఆ రైట్స్ ఎవరికి లేవు. హ్యూమన్కి కొన్ని రైట్స్ ఉంటాయి స్పెసిఫిక్గా, వాటిని ఎవరు టచ్ చేయకూడదు. చాలా తప్పు. ఇంకా రామ్ చరణ్ ఊరికే ఉన్నాడు ఎందుకంటే అతను ఒక హీరో కాబట్టి, తర్వాత మళ్ళీ సినిమాలు వాళ్ళు తీయాలి కాబట్టి ఆ సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుందని గమ్ముకున్నాడు. సెలబ్రిటీస్ ఎక్కడికైనా పోవచ్చు, వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు వెళ్ళి ఏ గుడిలో కానీ, ఏ మసీదులో కానీ, దర్గా దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వద్దు అని చర్చలు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. అది అతని పర్సనల్ హోదాకు భంగం కలిగించిన వాళ్ళం అవుతాం. ఎవరైనా నువ్వు క్షమాపణ చెప్పాలి అంటే, ఆయన ఏమైనా తప్పు చేశాడా క్షమాపణ చెప్పడానికి? అది తప్పు కాదు. ఒకరికి నచ్చిన దేవుడు ఒకరికి నచ్చకపోవడం అనేది అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. క్షమాపణ చెప్పడానికి ఆయన ఏం పెద్ద తప్పు చేయలేదు. అది తప్పు కాదు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. కులాలు మనం పెట్టుకున్నవి. భగవంతుడు ఎక్కడో లేడు. ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళలోనే భగవంతుడు ఉంటాడు. వాళ్ళే నిజమైన దేవుడు. ఫస్ట్ తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు కాబట్టి సృష్టికర్తలు వాళ్ళే దేవుళ్ళు. తర్వాత మిగిలిన ఎవరైనా మనకు ధర్మాన్ని పాటిస్తూ, మనకు ఎదురుగా ధర్మాన్ని పాటిస్తూ మంచితనంగా ఎవరైనా ఉంటే వాళ్ళు భగవంతుని స్వరూపం వాళ్ళలో మనం చూసుకోవచ్చు. అంతేగాని నువ్వు ఈ అయ్యప్ప మాల బట్టలు వేసుకున్నావు, దర్గాలోకి వెళ్ళినావు అని అతన్ని తప్పుపట్టి అతనికి క్షమాపణ అడగడం అది పెద్ద మూర్ఖత్వం నాకు తెలిసి. అలా అడగొద్దు. ఆ మాటకు వస్తే, శబరిమలై అయ్యప్పమాల వేసుకుని శబరిమలై వెళ్ళే ముందే కింద దర్గా ఉంది. ఆ దర్గా దగ్గర కూర్చొని ఆ దర్గాను సందర్శించిన తర్వాతనే శబరిమలైకి వెళ్తారంట. అది ఉపాసన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇట్లనే వేరే ఒక ఆమె అడిగితే చదువుకోండి అని పోస్ట్ చేసింది. ఈ దర్గా అంటే మన హిందూ సాంప్రదాయంగా కాకుండా మన ముస్లిం సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు పూజలు చేస్తారు. దేవాలయం అంటే హిందూ సాంప్రదాయంలో పూజలు చేస్తారు. ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు చేస్తారు. అంతే. పిలుపు ఒక్కటే. అల్లా అన్న దేవుడే, భగవాన్ అన్న దేవుడే. మన అమ్మను హిందీలో వాళ్ళు మా అంటారు, మనం అమ్మ అంటారు. అంతే తేడా. మాట్లాడే అది మనం మాట్లాడే విధానంలో తేడా ఉంటుంది, కానీ అర్థం ఒకటే కదా. ఆ మాత్రం మీరు అర్థం చేసుకోవాలి కదా. మీ ఇంటిని ముట్టడిస్తాము అంటే వాళ్ళ ఇంటిని ముట్టడించడానికి
నువ్వేమన్నా కట్టించావా? నీ ఆస్తి ఏమన్నా రాసిచ్చావా? నీ హిందూ ఇదేంటి సమాజం నుంచి ఏమన్నా వాళ్ళకు వీలునామా రాసిచ్చారా? ఆస్తిలో హిందూ వర్గానికి చెందిన వాడివి, మా సమాజంలోంచి మీకు ఇంత ఆస్తులు ఇస్తున్నామని రాసిచ్చి వాళ్ళ ఇల్లు కట్టించారా? ఎందుకు ముట్టడిస్తారు? ఎవరి పర్సనల్ అభిప్రాయాలు, ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరిష్టం వాళ్ళది. అలా చెప్పడం తప్పు. ఇంకా ఒక ఏదైనా చేస్తుంటే అందరు మన వాళ్ళని సంతోషంగా అందరినీ కలుపుగోలుతనంగా రామ్ చరణ్ వెళ్ళాడు అని సంతోషపడాలి. కానీ ఇలా బహిష్కరణ పద్ధతిలో ఇల్లు ముట్టడిస్తాము, క్షమాపణ చెప్పాలి అనడం వాళ్ళ నాన్ననే ఏమనలేదు. జన్మనిచ్చిన తండ్రే ఒక మాట అనలేదు, అక్కడికి ఎందుకు వెళ్ళావు అని. మనం ఎవరు అనడానికి? నువ్వెవరు? నువ్వు హిందూ సంఘం అయితే నీ సంఘంలో నువ్వు నడుచుకో, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు. ఒకరి అభిప్రాయాలను మార్చడానికి మనం కర్తలము కాదు. అలా మాట్లాడడం చాలా తప్పు. అందరు మనుషులు ఒకటే, అందరికీ ఒకటే రక్తము, అందరూ తినేది ఒకటే ఆహారము, అందరూ వస్త్రాలే ధరిస్తాం మనము. రెండే తేడా, ధనికుడు పేదవాళ్ళు, ఈ రెండే తేడా. అందరూ ఒకటే, అందరూ సమానమే. మంచి చెడు అంతే, ఇంకా వేరేదేం లేదు. ఆ రెండు గుర్తించి మన సమాజంలో నడుచుకుంటే గందరగోళాలు, గొడవలు అవన్నీ ఏముండవు. అందరం ఒకటిగా ఉండాలి. అంతేగాని ఇలాంటి సమాజాన్ని భ్రష్టు పట్టించే ఆలోచనలు పెట్టుకొని మేము హిందువులం, మేము ముస్లింలు, మేము సిక్కులము, మేము అట్లా ఇట్లా, ఇవన్నీ వేస్ట్ మాటలు. అవన్నీ ఎవరినో ఏదో మెప్పించడానికి ఇలా మాట్లాడి డెబిట్ అవి ఇవి ప్రసంగాలు చర్చలు పెట్టుకోవడం తప్ప ఏం లాభం లేదు. ఇవన్నీ తప్పు, చాలా తప్పు.